Hi guys, this is Srilata. Welcome back to our channel. So, ఈరోజు టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? సో టాపిక్ ఏంటి అంటే రెగ్యులర్ గానే అండి డ్రెస్సెస్ ఉన్నాయి కదా అవి చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే థీమ్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. సో నేను ముద్దుగా మెరూన్ కలర్ మేలా అని పెట్టుకున్నాను. జనరల్గా ఏంటంటే నా దగ్గర అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని కలర్స్లో డిఫరెంట్ అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి అనమాట. వెదర్ ఇట్ ఈస్ డే అవుట్ కానీ నైట్ అవుట్ కానీ పార్టీస్ కానీ చాలా అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఏమనిపించిందంటే ఎందుకు ఒకటే కలర్ థీమ్లో మనము డిఫరెంట్ అవుట్ఫిట్స్ చూపించకూడదు అని అనిపించింది. సో దట్ ఏంటంటే కొంతమందికి లైక్ నాకు అనుకోండి లావెండర్ అంటే ఫేవరెట్ ఉంటుంది. సో మ్యాక్సిమం లావెండర్లోని శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చూస్ చేసుకుంటూ ఉంటాను. లైక్ నా కళ్ళు దానిపైనే పోతుంది. అండ్ కొంతమందికి మెరూన్ నచ్చుతుంది, కొంతమందికి పింక్ నచ్చుతుంది. సో అలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ బట్ సేమ్ కలర్ రిపీట్ చేస్తూ ఉంటారు. సో అందుకని నా దగ్గర అయితే కొన్ని మెరూన్ కలర్ లైక్ 5 to 6 అవుట్ఫిట్స్ ఏమో ఉన్నాయి. సో అవన్నీ చూపిస్తాను. సో దట్ మీకు ఏంటంటే కొంచెం ఓకే ఈ కలర్లో ఈ అవుట్ఫిట్ బాగుంటుందేమో అని ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ వచ్చేసి నేను మీషో నుంచే పర్చేస్ చేశాను కాబట్టి సో మీకు తీసుకోవడానికి కూడా కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది అనమాట. లైక్ ఆన్లైనే కాబట్టి పర్చేస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇన్ని అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా అంతా కలిపి ఏదో ఒకటే కలర్ బంచ్ లాగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి తెలుస్తుండేది. బట్ అవన్నీ వచ్చేసి చెప్పాను కదా మెరూన్ అని చెప్పేసి. అన్ని అవుట్ఫిట్స్ కూడా లైక్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి బట్ కలర్ వచ్చేసి సేమ్. కమింగ్ టు ది ఫస్ట్ అవుట్ఫిట్, మంచి డే అవుట్కి క్యూట్గా ఏమైనా అవుట్ఫిట్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ యువర్ ఆప్షన్. చూపిస్తాను ఆగండి. దిస్ ఈజ్ ది డ్రెస్. మెరూన్ కలర్ చాలా బాగుంటుంది. లైక్ మెరూన్ కలర్ ఏంటి అంటే అది ఒక్క కలరే ఇట్లా మనకి ఇట్లా గ్లో వస్తుందేమో అని అనిపిస్తుంది వేసుకుంటే. అండ్ నాకు మెరూన్ కలర్ డే కన్నా నైట్కి బాగా నచ్చుతుంది. సో ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ డ్రెస్. సో చూస్తున్నారు కదా ఇదేంటి అంటే ఇట్లా హాఫ్ మనకి ఒక స్కర్ట్ అండ్ టాప్ ఎల్యూజన్ అయితే ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ అండ్ ప్లీటెడ్ వచ్చింది. సో జార్జెట్ ఏంటంటే మంచిగా ఫ్లోయిగా ఉంటుంది కాబట్టి డేకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్ లైక్ సింపుల్ అవుట్ఫిట్ బట్ అట్ ది సేమ్ టైం మంచిగా క్యూట్గా ఉంది. నాకు బాగా నచ్చింది ఇది. అండ్ కమింగ్ టు ది సెకండ్ డ్రెస్. సో అగైన్ మెరూన్ కలర్. సో కలర్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని మెరూన్సే కాబట్టి. కాకపోతే ఇది చూడండి, చెప్పాను కదా మెరూన్ కలర్ బాగుంటుంది. లైక్ ఏంటంటే మనది కొంచెం బ్రౌన్ స్కిన్ టోన్స్ కదా, ఇండియన్ స్కిన్ టోన్స్కి రెడ్ కన్నా మెరూన్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ డ్రెస్ ఇది వచ్చేసి మనకి హాఫ్ షోల్డర్ డ్రెస్ అనమాట. అంటే నచ్చితే హాఫ్ షోల్డర్ లాగా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనము షోల్డర్ లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 2 in 1 గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇలా రఫుల్స్ లాగా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఫస్ట్ చూపించిన డ్రెస్ ఏంటంటే స్లీవ్లెస్ ఉంది అండ్ నీ లెంత్ దాకా ఉంది అనమాట ఆ డ్రెస్. బట్ ఇది వచ్చేసి మనకి మ్యాక్సీ డ్రెస్ ఫుల్ ఉంటుంది. అంటే కొంతమంది కంఫర్ట్ ఉంటుంది కదా షార్ట్ డ్రెస్సెస్ అంటే. సో అలాంటి వాళ్ళకి ఇలా ఫుల్ డ్రెస్ బాగుంటుంది అనమాట. అండ్ ఇలా రఫుల్స్ డీటెయిల్ అన్ని ఇచ్చారు అండ్ ప్లీటెడ్ కూడా ఇచ్చారు చూడండి. సో చాలా డీటెయిల్ ఉంది, రఫుల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ప్లీటెడ్ ఉంది అండ్ హాఫ్ షోల్డర్ ఉంది. అమ్మో చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో, చాలా ఎలిమెంట్సే ఉన్నాయి. బట్ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది ఇగో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డే అవుట్కి వేసుకోవచ్చు, నైట్ అవుట్ కూడా వేసుకోవచ్చు. డ్రెస్ కూడా ఎందుకు వెయిట్గా అనిపిస్తుంది, బాగుంది డ్రెస్. సో అండ్ కమింగ్ టు ది థర్డ్ డ్రెస్, మెరూన్. ఇది వచ్చేసి కొంచెము డే అవుట్ఫిట్ టు నైట్, అంటే కొన్ని అవుట్ఫిట్స్ ఏంటంటే డే టు నైట్ షిఫ్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. లైక్ డే టు నైట్ అంటే డే అవుట్ఫిట్ నుంచి నైట్ అవుట్ఫిట్కి షిఫ్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అలాంటిది అనమాట ఈ అవుట్ఫిట్. సో ఇది వచ్చేసి మనకి మోకాళ్ళకు కొంచెం కింద వస్తుంది కాబట్టి మరి షార్ట్ డ్రెస్ ఏం కాదు. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇదేంటి అంటే ఇది కూడా అంతే టాప్ అండ్ స్కర్ట్ ఎల్యూజన్ అయితే ఇస్తుంది అనమాట. వేసుకుంటే ఇలా ఫ్రంట్ రఫుల్స్ వచ్చాయి అండ్ కింద కూడా ఇలా రఫుల్స్ వచ్చాయి, బాగుంటుంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ డే వేసుకుంటున్నారు అనుకోండి, ఇది వేసుకొని ఇట్లా లైక్ డెనిమ్ జాకెట్ అలా వేసుకుంటే బాగుంటుంది. అండ్ నైట్ ఇఫ్ ఇన్ కేస్ నైట్ పార్టీకి వెళ్ళాలి అనుకోండి ఆ జాకెట్ తీసిస్తే సరిపోతుంది. బట్ డే అవుట్ఫిట్ కూడా చాలా క్యూట్గా ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి స్లీవ్లెస్ చెప్పాను కదా. ఇన్ కేస్ స్లీవ్లెస్ అంత కంఫర్ట్గా ఉంటే ఈ అవుట్ఫిట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ డ్రెస్,
ప్రాపర్ పార్టీవేర్ అవుట్ఫిట్ అనమాట. సో నేను నా ప్రీవియస్ పార్టీవేర్ అవుట్ఫిట్స్ అని మీషో నుంచి పార్టీవేర్ అవుట్ఫిట్స్ అని ఒక వీడియో కూడా చేశాను. సో అది చెక్ చేయండి, ఇది ఇంక్లూడ్ చేశాను. బట్ మంచి మెరూన్ కలర్ కాబట్టి మనం మెరూన్ మెలాలో యాడ్ చేయకపోతే ఎలా చెప్పండి. దిస్ ఈస్ ది డ్రెస్. వావ్, ఇంకా వెల్వెట్ కాబట్టి మంచి షైన్, చెప్పాను కదా షైనీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫుల్ లెంత్ ఉందన్నమాట, స్లీవ్లెస్. సో పార్టీవేర్ అన్నది కాబట్టి స్లీవ్లెస్ బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటే. పెద్దగా కంఫర్ట్ లేదు అంటే కాదు, కానీ కంఫర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఫీల్ కంఫర్ట్ వాట్ ఎవర్ వి వేర్. క్లాత్ కూడా మంచిగా షైనీగా సాఫ్ట్గా ఉంది అండ్ బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్లిట్ వచ్చిందనమాట. స్లిట్ కూడా కిందకి వస్తుంది కాబట్టి పెద్ద అన్కంఫర్టబుల్గా ఏముండదు. హై స్లిట్ కాదు, లో స్లిట్టే కాబట్టి పెద్దగా ఇబ్బందిగా కూడా ఏమనిపించదు. అండ్ వేసుకుంటే కూడా చాలా చాలా క్యూట్గా ఉంది. ఓవర్ రివీలింగ్గా ఏమనిపించదు. క్యూట్ అవుట్ఫిట్, నన్ను అడిగితే హాట్ అవుట్ఫిట్ కన్నా క్యూట్ అవుట్ఫిట్ అనమాట ఇది. బట్ పార్టీవేర్కి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పార్టీవేర్ అవుట్ఫిట్స్కి మ్యాక్సిమం మెరూనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ నా పార్టీవేర్ ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైంది, మ్యాక్సిమం మెరూన్, రెడ్సే, బ్లాక్సే ఉన్నాయన్నమాట. సో దట్ మెరూన్ ఏంటి అంటే పార్టీవేర్కి చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ పార్టీవేర్ అవుట్ఫిట్ కావాలి మెరూన్ కలర్లో అంటే చూసుకోండి. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు కూడా. బాగుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను వీడియోలో వేసుకున్న డ్రెస్ అనమాట. ఇది ప్రాపర్ డే అవుట్ఫిట్, డే కాదు డే నైట్, ఇంకా కంఫర్ట్ అవుట్ఫిట్ అనుకోవచ్చు, క్యాజువల్ అవుట్ఫిట్. సో దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టే షర్ట్ వచ్చింది పైన, అండ్ స్కర్ట్ లాగా షర్ట్ అండ్ స్కర్ట్ పేరప్ చేస్తే ఎలా ఉంటుందో ఇలా స్కర్ట్ ఉంది. అండ్ ఈ స్కర్ట్ వచ్చేసి మనకి ప్లీటెడ్ ఇచ్చారనమాట. సో షర్ట్ కాబట్టి మొత్తం అంత ఓవర్ రివీలింగ్ ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఒక మంచి క్యూట్ అవుట్ఫిట్ కావాలి అనుకుంటే డేకి ఇది బాగుంటుంది. అండ్ ఇలా బటన్స్ కూడా ఇచ్చారు మనకి. అండ్ కాలర్ క్వాలిటీ కానీ అంత బాగుంది, ప్రింట్ కానీ. సో ఇంకోటి ఏంటంటే మొత్తం ఒకటే కలర్ ఇవ్వకుండా మెరూనే మొత్తం ఇవ్వకుండా సో ఇలా వైట్ అండ్ మెరూన్ మిక్స్ చేశారు కాబట్టి మనకి అది అర్థమైపోతుంది అనమాట. బాగుంది, బాగా నచ్చింది నాకైతే కదా. సో అది కూడా బెల్ట్ వాళ్ళే ఇచ్చేసారు, మంచి మెరూన్ కలర్ బెల్ట్, బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, బక్కులు ఇలా బాగుంది. అంటే ప్రాపర్ మనం షర్ట్ స్కర్ట్ బెల్ట్ వేసుకుంటే ఎలా ఉందో 3 డిఫరెంట్ మనం పిక్ చేసుకొని వేసుకోకుండా ఒకటే అవుట్ఫిట్లో అన్నీ వచ్చేసి ఆ విషయం నాకు బాగా నచ్చింది. ఈ మధ్య అలానే ఉంది. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అంతే, స్కర్ట్ అండ్ టాప్ ఎల్యూజన్ అయితే ఇస్తుంది. అండ్ ప్లీటెడ్ అవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి బాగుంది, బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇంక ఈ బెల్ట్స్ మనం చాలా డిఫరెంట్ వేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు, వేరే అవుట్ఫిట్స్ పైకి కూడా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఏమైనా యాక్సెసరీస్ ఇస్తే నాకైతే భలే నచ్చుతుంది. మీకు కూడా అంతేనా? అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఈ చిన్న మెరూన్ మెలా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే నచ్చిందనమాట. సో మెరూన్ అనేది మంచి వర్స్టైల్ కలర్ కాబట్టి అందరికీ బాగుంటుంది. ఇంకా ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వేరే వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం పక్కా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అంతే, బాయ్.